సాయి అంటే ఆ కష్టము దానికోసం పడ్డ కష్టం నాకు తెలుసు. ఏ రోజు చిరునవ్వు చెరగకుండా ప్రిపేర్ అయ్యేవాడు. అండ్ ఇద్దరికి ఫారెస్ట్ సర్వీస్ ర్యాంక్స్ వచ్చాయి. బై ద వే మొన్న వచ్చిన ఫారెస్ట్ సర్వీస్ లో ఇద్దరికి ర్యాంక్స్ వచ్చాయి. ఇది తీసేస్తే వెరీ మచ్ థ్యాంక్ యూ. 2020లో మేము గాయత్రి క్యాంపస్ అని ఊరి బయట ఏర్పాటు చేశాము. 50 మంది పిల్లలు తీసుకుని అక్కడే చదివించాము. సక్సెస్ అంటే 50 మందికి 50 మంది సెలెక్ట్ అవ్వడం. అంటే 50 మంది మెరిటోరియస్ పీపుల్ ఒక చోటు ఉండి చదువుకోవడం వల్ల సక్సెస్ వస్తుంది. అదే క్యాంపస్ ని రివైవ్ చేయబోతున్నాము ఓన్లీ ఫర్ మెరిటోరియస్ స్టూడెంట్స్ కి. సో మాకు ఇప్పుడు కోవిడ్ వల్ల కొంచెం ఇబ్బందులు పడి దాన్ని క్లోజ్ చేశాము. అలాంటి ఎకో సిస్టమ్ మళ్ళీ క్రియేట్ చేస్తాం మీకు. ఇప్పుడు కోర్ బ్యాచ్ నెక్ అండ్ టీ సీ ఫుడ్స్ లిమిటెడ్ వాళ్ళ సపోర్ట్ తోటి ఎన్హాన్స్ అని ఒక కోర్ బ్యాచ్ క్రియేట్ చేశాము. ఆ కోర్ బ్యాచ్ లో మెరిటోరియస్ స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఇస్తున్నాము. దాంతోపాటు సిఇఓ క్లబ్ వీళ్ళు ఈ సంవత్సరం ఇంటర్వ్యూ దాకా వెళ్ళి సక్సెస్ అవ్వని స్టూడెంట్స్ ని పేరెంటింగ్ చేయమని అడిగాము. అంటే ఫైనాన్షియల్ పేరెంటింగ్. అందరూ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు. వీళ్ళల్లో మెరిటోరియస్ గా ఉండి బాగా కష్టపడి చదువుకొని ఇంటర్వ్యూ దాకా వీళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళని కొంతమంది అడాప్ట్ చేసుకోవాలి, వాళ్ళ ఖర్చులన్నీ భరించాలి. అంటే సివిల్ సర్వెంట్స్ తయారు చేయడము ఒక టీచరు ఒక పేరెంట్ బాధ్యత కాదు, అది సమాజం యొక్క బాధ్యత. అంటే మనం వ్యవస్థను తిట్టుకుంటూ ఉండకూడదు. సమాజంలో మనం ఎంత సపోర్ట్ చేస్తామో వాళ్ళంత గొప్ప లీడర్స్ గా తయారవుతారు. సో వాళ్ళకు కూడా సపోర్ట్ ఇవ్వడానికి నిర్ణయించుకున్నాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సంవత్సరం 77+ ర్యాంక్స్ రావడం జరిగింది. తెలుగు పిల్లలకి విపరీతంగా అంటే ఏ ఇయర్ లేనంత ర్యాంక్స్ వచ్చాయి. అండ్ 175+ స్టూడెంట్స్ ఇంటర్వ్యూకి వెళ్ళారు తెలుగు స్టూడెంట్స్ ఈ సంవత్సరం. ఏ సంవత్సరం ఇంతమంది వెళ్ళలేదు. వాళ్ళలో 77+